హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల నుంచి ప్లాన్ చేస్తే కానీ మాకు ఉసిరిక చెట్లు దొరకలేదు. ఫైనల్లీ మా ఫ్రెండ్ వాళ్ళ పొలంలో ఉందని తెలిసింది. ఇంకేంటి, ఎలాగో కార్తీక మాసం వచ్చేసిందిగా. సో మా ఫ్రెండ్స్ అందరం ప్లాన్ చేసి కార్తీక వనభోజనాలకు రెడీ అయిపోయాం. బెంగళూరు నుంచి 1.5 hour జర్నీ చేస్తే ఈ ప్లేస్ వచ్చింది. వెళ్ళగానే ఎంట్రన్స్లోనే ఆ అరటి చెట్లు వెల్కమ్ చెప్తున్నట్టుగా అనిపించాయి. ఆ సీనరీ చూస్తూనే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే వచ్చేసింది. ఇంకా పూజ అయితే మొదలు పెట్టేశాం. పూజకి కావలసినవన్నీ రెడీ చేసుకొని పూజ మొదలు పెట్టాం. ఇంతకు ఉసిరిక చెట్టుకి ఎందుకు అంత ఇంపార్టెన్స్ తెలుసా? ఈ కార్తీక మాసంలో ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి కొలువై ఉంటారని విష్ణు పురాణంలో ఉంది. దేవదానవ సంగ్రామంలో కొన్ని అమృత బిందువులు పొరపాటున భూమి మీద పడటంతో పుట్టిందే ఉసిరి అన్నది ఓ కథనంగా ఉంది. అంతేకాదండోయ్, వృద్ధాప్యాన్ని దరిచేరనివ్వకుండా ఉంటుందని కూడా ఒక నమ్మకం. అందరం తెచ్చుకున్న వంటలని షేర్ చేసుకొని వనభోజనాలు అయితే ఎంజాయ్ చేసాం. 1 day అలా స్పెండ్ చేసేసామండి. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇలాంటి మంచి ప్లేస్కి తీసుకెళ్ళినందుకు మా ఫ్రెండ్కి అయితే చాలా పెద్ద థ్యాంక్సే చెప్పాము.